విజయసాయిరెడ్డికి ఢిల్లీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. అయితే విజయసాయిరెడ్డికి సంబంధించి గతంలో పనిచేసినటువంటి దేవాదాయ శాఖకు సంబంధించిన అసిస్టెంట్ కమిషనర్ శాంతితో అక్రమ సంబంధం ఉందంటూ కూడా ఆయన పైన తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి సోషల్ మీడియాలో కానివ్వండి, అలాగే ముఖ్యంగా ఎల్లో మీడియాకు సంబంధించి ఆయన పైన తీవ్రంగా భావోద్వేగానికి గురైన వాళ్ళపైన కూడా తీవ్రంగా వ్యాఖ్యలు చేసిన పరిస్థితిని చూసాం. అయితే ఎటువంటి సమాచారం లేకుండా, ఎటువంటి ఆధారాలు లేకుండా ఆయనకు అలాగే అసిస్టెంట్ కమిషనర్ శాంతికి కూడా వివాహేతర సంబంధం ఉందంటే కూడా అతని భర్త అంటే శాంతికి సంబంధించి భర్త మదన్ మోహన్ చేసినటువంటి కామెంట్లని ఎటువంటి విచారణ తీసుకోకుండా, విజయసాయిరెడ్డిని కన్ఫర్మేషన్ తీసుకోకుండా ఇది నిజమా కాదా అని తెలియకుండా తప్పుడు కథనాలు ప్రచారం చేసి మీడియాలో పదే పదే ఆయన గురించి ఆయన ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా మాట్లాడిన దానిపైన విజయసాయిరెడ్డి చాలా సీరియస్ అయ్యారు. దానిపైన ఢిల్లీ హైకోర్టులో కూడా పిటిషన్ వేశారు. దానికి సంబంధించి ఈరోజు విచారణ జరిగింది. అయితే విచారణ జరిగించి ఏదైతే వాస్తవాలు ఉన్నాయో వాటన్నిటినీ తప్పుగా చూపించారు. ఇదంతా అవాస్తవం అంటూ కూడా ఢిల్లీ హైకోర్టు తెలిపింది. దానికి సంబంధించి ఏవైతే మీడియా సంస్థలు ఉన్నాయో విజయసాయిరెడ్డి అంశానికి సంబంధించి పదే పదే వార్తా కథనాలు నడిపినటువంటి మీడియా సంస్థలకు కూడా వార్నింగ్ ఇచ్చింది. ఆ వీడియోలను వెంటనే తీసేయాలి, ఆ సమాచారాన్ని వెంటనే లభ్యం కాకుండా ఉండేలాగా చేయాలని చెప్పేసి కూడా తీసేయాలని చెప్పేసి కూడా వాళ్ళకు ఒక వార్నింగ్ ఇచ్చింది. అయితే విజయసాయిరెడ్డికి సంబంధించి ఈ ఇష్యూ అంటే మెయిన్గా ఈ ఇన్సిడెంట్ జరిగినప్పటికీ ఒక మహిళగా ఎటువంటి ఆధారాలు లేకుండా కేవలం ఎవరో ఒక వ్యక్తి అలిగేషన్స్ చేశారని దానికి ఎటువంటి ప్రూఫ్స్ లేకుండా ఒక ఎంపీగా ఉండి ఒక ఫ్లోర్ లీడర్గా ఉన్నటువంటి వ్యక్తికి ఇలాంటి భద్రత కల్పించకుండా మీకే మీరు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఎలా వార్తా కథనాలు ప్రసారం చేస్తారంటే కూడా విజయసాయిరెడ్డి తీవ్రంగా భావోద్వేగాన్ని వ్యక్తం చేశారు. అంతేవిధంగా మీడియా సంస్థలపైన కూడా కామెంట్ చేశారు. అయితే ముఖ్యంగా కొన్ని ప్రధాన మీడియా ఛానల్స్ అలాగే ప్రస్తుతం ప్రభుత్వానికి అనుగుణంగా ఉన్నటువంటి ఆ సంస్థలన్నిటికీ కూడా వార్నింగ్ ఇచ్చేగా ఉన్నారు. దాంతోపాటు విజయసాయిరెడ్డి పరువు నష్టం దావా కూడా వేశారు. 10 కోట్లకు సంబంధించి నా ప్రతిష్టకు భంగం కలిగేలా వీళ్ళందరూ ప్రచారం చేశారు కాబట్టి వాళ్ళ మీద పరువు నష్టం దావా వేస్తున్నానంటూ కూడా చెప్పారు. దాదాపు 10 కోట్ల పరువు నష్టం దావా ఇవ్వాలంటూ కూడా చేశారు. అయితే ఇప్పటి వరకు కేవలం ఈ మీడియా సంస్థలకు సంబంధించి ఏదైతే తప్పుడు కథనాలు వండి వార్చాయో వాటన్నిటిని ఖండిస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించి కూడా విజయసాయిరెడ్డి ట్విట్టర్ ఖాతాలో ఆయన పోస్ట్ చేశారు. ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అదంతా ఫేక్. ఆమె భర్త శాంతి భర్త మదన్ మోహన్ ఏవైతే కామెంట్ చేశారో అవన్నీ అవాస్తవాలంటూ కూడా తేల్చి చెప్పారు. అయితే దీనిపైన ఇప్పటికే శాంతి కూడా వివరణ ఇచ్చిన పరిస్థితిని మనం చూసాము. విజయసాయిరెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చిన పరిస్థితి చూసాము. కానీ శాంతి భర్త మాత్రము తమ భార్యకు పుట్టినటువంటి కుమారుడికి పిల్లవాళ్ళకి ఇలాగే విజయసాయిరెడ్డికి మధ్య అక్రమ సంబంధం ఉంది, అతని వల్లే ఆ బిడ్డ కలిగాడంటూ కూడా అతను చెప్తున్నారు. సో ఇదంతా కూడా ఒక ఫ్యామిలీ మ్యాటర్ని అనవసరంగా ఈ విజయసాయిరెడ్డిని ఇంప్లిమెంట్ చేసి విజయసాయిరెడ్డిని మధ్యలోకి లాగారంటూ కూడా విజయసాయిరెడ్డి చెప్తూ ఉన్నారు. కావాలని కుట్ర కోణం విషయంలోనే ఇదంతా జరుగుతుందంటూ కూడా విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసి కోర్టుకు వెళ్ళారు. దానిపైన కూడా ఆయనకి కొంత ఊరట లభించింది. సో ముఖ్యంగా మీడియా సంస్థలకు సంబంధించి ఎటువంటి ఆధారం లేకుండా ఇలాంటి కథనాలు నడిపినటువంటి ఆ మీడియా సంస్థల మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఆయన కోరారు. దాని మీద తదుపరి నిర్ణయం కూడా తీసుకుంటామని చెప్పేసి ఢిల్లీ హైకోర్టు తెలిపింది. అలాగే పరువు నష్టం దావాకు సంబంధించి కూడా తదుపరి విచారణలో ఒక క్లారిటీ రానున్నట్టు తెలుస్తుంది.